హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఉగాది సందర్భంగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అనౌన్స్మెంట్ అండి. మరి 2000 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని కేవలము 500 రూపాయలకే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందచేయడం జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలండి? 2 ఇయర్స్ వ్యాలిడిటీస్తో. మరి ఇంత తక్కువ కాస్ట్ ఉంటుంది కదా కోర్సులో, మరి బాగుండవా అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. సో గైస్, అందుకే ముందు డెమో చూసే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నానండి. ముందు డెమో చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ, 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ అండి. ఈచ్ సబ్జెక్ట్కి 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకేనా? ఒకసారి మీరు డెమో చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్సుని ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి, ఉగాది ఆఫర్ని. ఓకేనా? 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉచితంగా అందజేస్తాం. టెస్ట్ సిరీస్ ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది సరైన అవకాశం అండి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ గ్రూప్ 2 అవకాశం కోసం చూస్తున్నారో తప్పకుండా తీసుకోండి. నాట్ ఓన్లీ గ్రూప్ 2 అండి, అన్ని కోర్సుల పైన ఆఫర్ ఉన్నాయి. డిఎస్సి పైన కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ పైన కావచ్చు, ఇతర కోర్సుల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హే గాయ్స్, ఈరోజు చాలా అంటే చాలా ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఎంతోమంది కామెంట్స్ రూపంలో అడిగినటువంటి మరి ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు అన్ని పోటీ పరీక్షలకు ఈ బుక్స్ చాలా చాలా బెటర్ అండి. ది బెస్ట్ బుక్స్ లిస్ట్తో మీ ముందుకు రావడం అయితే జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా మెయిన్స్కి కావాల్సిన బుక్స్, అదే కాకుండా ప్రిలిమ్స్కి కావాల్సినటువంటి బుక్స్ లిస్ట్ పెట్టండి అని చెప్పేసి ఎంతోమంది కామెంట్స్ రూపంలో అడిగారండి. ది బెస్ట్ బుక్స్ లిస్ట్ ఈ వీడియోలో మీకు ఇస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా ఉగాది సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సుల పైన, గ్రూప్ 2 పైన కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ పైన కావచ్చు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన, డిఎస్సి పైన కూడా కావచ్చు, హెచ్జిటి కోర్సులు కూడా అందుబాటులో ఉంది. అన్నిటిపైన మరి ఆఫర్ లాంచ్ చేయడం జరిగిందండి, ఉగాది ఆఫర్. వెంటనే ప్రతి ఒక్కరు కోర్స్ తీసుకోండి. ప్రతి ఒక్కరి దగ్గర ఉండే విధంగా చూసుకోండి కోర్స్. ఎందుకంటే లో కాస్ట్, ది బెస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. ఓకేనా? మళ్ళీ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. ఓకే? సో గైస్, ముందుగా మనం చూసినట్లయితే చాలా ముఖ్యమైనటువంటి బుక్ ఏంటి అంటే ఏపీ హిస్టరీ బుక్ అండి. ఓకేనా? ఏపీ హిస్టరీ తెలుగు మరియు ఇంగ్లీష్లో 2 లాంగ్వేజెస్లో ది బెస్ట్ బుక్స్ చెప్తానండి మీకు. మరి తెలుగు మీడియంలో చూసినట్లయితే బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ అండి, చాలా బాగుంటుంది. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే సీనయ్య బుక్, జోగి నాయుడు బుక్, 2 కూడా ఎక్సలెంట్ ఉంటాయండి. అయితే ఇక్కడ మీకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన డ్రాబ్యాక్ ఏంటంటే బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ ఏంటి అంటే ఇది కొంచెం క్లమ్జీగా ఉంటుందండి. అంటే మనం ఏదో పెద్ద గ్రంథం చదివినట్టు ఉంటుంది. చాలా బాగుంది, ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుంది. ఒక పెద్ద గ్రంథం చదివినట్లు ఉంటుందండి. సో మనకు పాయింట్ టు పాయింట్ బుల్లెట్ పాయింట్స్తో కావాలనుకుంటే సీనయ్య బుక్ కానీ జోగి నాయుడు బుక్ కూడా చాలా బాగుంటుందండి. సో ఆల్రెడీ చదివి ఉన్న వారికి, డెప్త్గా మాకు అలా ఉంటేనే ఇంట్రెస్ట్ అనుకున్న వారు ఖచ్చితంగా బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ కూడా తీసుకోవచ్చు. ఇక ఇంగ్లీష్ మీడియం విషయానికి వచ్చినట్లయితే పిఆర్ రావు బుక్ అండి, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఎక్సలెంట్ బుక్ అండి, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలామంది ఈ బుక్స్ చదువుతూ ఉన్నారండి. ఓకేనా? ఇవి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి పుస్తకాలు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇండియన్ పాలిటీ బుక్స్ అండి. ఓకేనా? ఇండియన్ పాలిటీ బుక్, ఇందులో నెంబర్ 1 పొజిషన్లో ఉండేది లక్ష్మీకాంత్ బుక్ అండి. సో ఆల్మోస్ట్ యూపీఎస్సి వారు, గ్రూప్ 1, గ్రూప్ 2 వారు ప్రతి ఒక్కరు ఈ బుక్ చదువుతారండి. చాలా ఫేమస్, స్టాండర్డ్ బుక్. తర్వాత ఈ 2 బుక్స్ వస్తాయండి, కృష్ణారెడ్డి సార్ బుక్, అంతేకాకుండా ప్రభాకర్ రెడ్డి గారి బుక్ అయితే ఎంసీ రెడ్డి పబ్లికేషన్లో, జీబీకే పబ్లికేషన్లో అందుబాటులో ఉన్నాయండి. సో మీరు అందరూ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? మీ ఆప్షన్ ఇది. ఓకేనా? లక్ష్మీకాంత్ గారి బుక్ చాలా డెప్త్గా ఉంటుంది. సో యూపీఎస్సీ లెవెల్లో వాటిని అయితే చదువుతారు. ఓకేనా? ఇంకా మిగతా ఎగ్జామ్స్ కూడా ఇవి బాగానే ఉంటాయండి. అంటే మీ అందుబాటులో చూసి తీసుకోండి. ఇక ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా మనకు లక్ష్మీకాంత్ సార్ బుక్ అయితే అందుబాటులో ఉందండి. సో అది మీరైతే తీసుకోవచ్చు, చాలా బెటర్గా ఉంటుంది. ఓకే? నెక్స్ట్ ఇక ఇండియన్ ఎకానమీ గనక చూసినట్లయితే, సో ముందుగా తెలుగు మీడియం చూసినట్లయితే చిరంజీవి సార్ బుక్ అండి, చాలా బాగుంటుంది. అండ్ తెలుగు అకాడమీ బుక్ కూడా
చాలా చాలా బాగుంటుంది. లేటెస్ట్ వెర్షనే తీసుకోవాలి ఎప్పుడైనా కూడా. ఇండియన్ ఎకానమీ కానీ, ఏపీ ఎకానమీ కానీ లేటెస్ట్ వెర్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2026 కదా! ఈ 2026 మాత్రమే తీసుకోవాలండి. లాస్ట్ ఇయర్ తీసుకున్నారనుకోండి స్టాటిస్టిక్స్ అన్నీ కూడా మారిపోతాయి. అది మనకు యూజ్ కాదు. ఓకే. ఇక ఇంగ్లీష్ మీడియం చూసినట్లయితే విజేత కాంపిటీషన్ తీసుకోండి ఫ్రెండ్స్, బాగుంది. ఓకే. సో ఇంగ్లీష్ మీడియంలో ఇంకా వేరే అందుబాటులో లేవు. ఇంకా ఏపీ ఆర్థిక వ్యవస్థ, ఏపీ ఎకానమీ గురించి చూసినట్లయితే సో బెస్ట్ ఆప్షన్ మనకు ఫస్ట్ తెలుగు అకాడమీ బుక్కే అండి, స్టాండర్డ్ బుక్. తర్వాత ఐఎస్ఎన్ రాజు గారి బుక్ అయితే బాగుంటుంది. ఓకేనా, ఈ రెండు కూడా చాలా చాలా స్టాండర్డ్ బుక్ తెలుగు మీడియం వారికి. ఇక ఇంగ్లీష్ మీడియం చూసినట్లయితే విజేత కాంపిటీషన్లో మనకు అందుబాటులో ఉందండి ఏపీ ఎకానమీకి సంబంధించి. సో ఇవి రెండు కూడా స్టాండర్డ్ బుక్స్గా మనమైతే పరిగణలోనికి తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ 1 అండ్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. ఏంటది? సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో మనం చూసినట్లయితే రెండు అందుబాటులో ఉన్నాయండి. ఒకటి విన్నర్ పబ్లికేషన్ బుక్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ తెలుగు అకాడమీ బుక్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటైతే మనం తీసుకోవచ్చు. ఇక ఇంగ్లీష్ మీడియం కూడా మనకు తెలుగు అకాడమీలో ఉందండి. సో మన ఫస్ట్ ప్రియారిటీ అకాడమీకి ఇస్తే చాలా బెటర్ అండి, మన ఫస్ట్ ప్రియారిటీ. ఎందుకంటే 90% ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేవారు తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకుని ప్రిపేర్ చేస్తారు, సింపుల్గా చెప్పాలంటే. కాబట్టి తెలుగు అకాడమీ బుక్సే స్టాండర్డ్. కానీ అందరికి అందుబాటులో ఉండవు కదండి, దొరకవు తెలుగు అకాడమీ బుక్స్ ఎక్కువగా. ఓకేనా, దొరికిన వాళ్ళు కంపల్సరీగా తీసుకోండి. దొరకకుంటే మాత్రము అదర్ పబ్లికేషన్స్లోకి వెళ్తే చాలా బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ చూసినట్లయితే ఇండియన్ హిస్టరీ అండి. ఓకేనా, సో నా పర్సనల్గా అంటే నేను చాలా ఎక్కువగా వాడేటివి ఇవి రెండే అండి. సో కరీం సార్ బుక్ ఉంటుంది, తెలుగు అకాడమీ బుక్, రెండు కూడా చాలా చాలా బాగున్నాయండి. ఓకేనా, ఇంకా చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి. షైన్ ఇండియా సైజ్ సార్ బుక్ ఉంటుంది. ఓకేనా, అది కూడా బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే ఇంకా కరీం సార్ బుక్లో ఇంకా కొంచెం డీటెయిల్డ్గా అయితే ఉందండి. ఓకేనా. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం చూసినట్లయితే తెలుగు అకాడమీలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది. కరీం సార్ బుక్ కూడా ఇంగ్లీష్లో అందుబాటులో ఉందండి. ఓకే. సో మీ మీ ఆప్షన్, ఇక మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు. కరీం సార్ బుక్ కానీ తెలుగు అకాడమీ బుక్ కానీ, ఇందులో రెండు కూడా చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశం మరియు ఏపీ ఎకానమీ. సో మనకు ఒకే ఒక బుక్లో 3 కవర్ అవుతాయండి. ఓకే. ప్రపంచం అంటే అంతర్జాతీయం, జాతీయం అండ్ స్టేట్, రాష్ట్రీయం. ఈ 3 జాగ్రఫీలు ఉండేటువంటి ఏకైక బుక్ ఎంసీ రెడ్డి పబ్లికేషన్ బుక్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా. సో తీసుకోవచ్చు. ఓకే, వితౌట్ ఎనీ ఆప్షన్ మనమైతే దీనికైతే వెళ్ళవచ్చు. ఓకే. అండ్ ఇది తెలుగు అకాడమీలో కూడా అందుబాటులో ఉంది, ఇది కూడా తీసుకోవచ్చు. అంటే మీ అవైలబిలిటీ, తెలుగు అకాడమీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి, మాకు దొరుకుతున్నాయంటే తప్పకుండా తీసుకోవచ్చు. ఓకే. ఇక ఇంగ్లీష్ మీడియం చూసినట్లయితే కూడా తెలుగు అకాడమీలో మనకు అందుబాటులో ఉందండి. ఓకే. ఏపీ జాగ్రఫీ, ఇది కూడా లేటెస్ట్ వర్షన్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఏపీ జాగ్రఫీలో 28 జిల్లాల సమాచారం వచ్చిందండి. ఒకవేళ మీరు ప్రీవియస్ లాస్ట్ ఇయర్ ఉన్నారనుకోండి 28 జిల్లాల సమాచారం ఉండదు మరి. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోవాలి బుక్. 2026 వర్షన్ మాత్రమే తీసుకోండి, అలా అయితేనే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక పర్యావరణము సుస్థిర అభివృద్ధి. ఓకే, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇందులో ప్రజెంట్ ఉన్నటువంటి బుక్స్ కనుక చూసినట్లయితే ఎంసీ రెడ్డి పబ్లికేషన్ తీసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఓకేనా. ఇంగ్లీష్ మీడియంలో చూసినట్లయితే శంకర్ ఐఏఎస్ అకాడమీ బుక్ అయితే అందుబాటులో ఉందండి, ఇంగ్లీష్ మీడియం వారికి చాలా బాగుంది ఈ బుక్ కూడా. ఓకేనా. సో రెండు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి సపరేట్ బుక్ అయితే అందుబాటులో ఉందండి. ఒకటి ఎంసీ రెడ్డి పబ్లికేషన్లో అందుబాటులో ఉంది, అండ్ తెలుగు అకాడమీలో కూడా అందుబాటులో ఉందండి ఇంగ్లీష్ మీడియం వారికి. కాబట్టి ఎంసీ రెడ్డి పబ్లికేషన్ బుక్ అయితే బాగుందండి, అన్నీ కవర్ చేయడం అయితే జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, ప్రీవియస్ ఎడిషన్ తీసుకోకండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా 2026 ఎడిషన్ మాత్రమే తీసుకోండి. ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ ఇంకా రాష్ట్ర విభజన సవాళ్ళు. ఓకేనా, మనకు కోడలి భవానీ శంకర్ సార్ బుక్ అయితే అందుబాటులో ఉందండి, చాలా డీటెయిల్గా ఉంది, చాలా బాగుంది బుక్, తీసుకోవచ్చు ఇది. ఓకేనా. ఇంగ్లీష్ మీడియంలో విజేత కాంపిటీషన్లో ఉందండి. సో ఈ రెండిట్లో మీరు ఏదైనా ఒకటి తీసుకోండి. ఓకే, చాలా చాలా
బాగుంది. ఎందుకంటే ఇందులో అన్ని యాక్ట్స్ ఉంటాయండి. చట్టాలకు సంబంధించి, ఆర్టికల్స్ సంబంధించి అన్నీ కూడా ఉంటాయి కాబట్టి, మనం ఏ బుక్ రిఫర్ చేసినా కూడా మనకు అవన్నీ కూడా సేమ్ ఉంటాయి. సిమిలర్‌గా ఉంటాయి. ఓకేనా? బట్ మార్కెట్‌లో ఉన్నటువంటి కొన్ని బెస్ట్ బుక్స్‌లో ఇదొకటిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్‌కి సంబంధించండి. పుప్పాల శివాజీ సార్ బుక్ అయితే చాలా బాగుందండి. డీటెయిల్‌గా చాలా క్లియర్‌గా ఉంది. సో, మీరైతే ఇది ఫాలో అవ్వచ్చు. తెలుగు మీడియం అభ్యర్థులు సరిపోతుంది. అండ్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు చూస్తున్నట్లయితే ఆర్ఎస్ అగర్వాల్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంది. ఈ తెలుగు మీడియం కూడా ఉందండి ఆర్ఎస్ అగర్వాల్. సో, తీసుకుంటే తీసుకోవచ్చు. బట్ పుప్పాల శివాజీ సార్ బుక్ అయితే ఇంకొంచెం డీటెయిల్డ్‌గా చాలా క్లియర్‌గా అర్థమయ్యే విధంగా ఉంది. ఇంగ్లీష్ మీడియం మాత్రం ఆర్ఎస్ అగర్వాల్ మాత్రం తీసుకోండి. బాగుంది. ఓకేనా? ఇక ఫైనల్‌గా కరెంట్ అఫైర్స్ మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏది డైలీ ఫాలో అవ్వాలి అంటే, డైలీ తెలుగు మీడియంకి సంబంధించినటువంటి దినపత్రికలు చదవాలండి. అది ఈనాడైనా స్టాండర్డ్‌గానే ఉంటుంది. సాక్షి అయినా ఓకేనా? ఈ 2 సరిపోతాయి. ఏదైనా మ్యాగజైన్ కూడా చదవచ్చు. ఇంగ్లీష్ మీడియం చూసినట్లయితే హిందూ పేపర్ తప్పనిసరి చదవాలి. విజయన్ ఐఏఎస్ మ్యాగజైన్ కూడా చదివితే చాలా చాలా బాగుంటుందండి. మనం కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. అంతేకాకుండా మన ఛానల్‌లో డైలీ కరెంట్ అఫైర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కవర్ చేస్తూ ఒకే వీడియోలో చెప్పడం జరుగుతుంది డైలీ. ఓకేనా? రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు మన ఛానల్‌ని. ఓకేనా అండి? సో, చివరి వరకు చూసారని అనుకుంటున్నానండి. సో, మన టెలిగ్రామ్ గ్రూపు, వాట్సాప్ ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. జాయిన్ అవ్వచ్చు. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మీకు షేర్ చేస్తూనే ఉండడము జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో, అంతేకాకుండా ఉగాది ఆఫర్స్‌ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా తెలియచేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.